హలో గాయ్స్, వెల్కమ్ టు అలైకడైస్. ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చిన వీడియో ఏంటని చూస్తున్నారు కదా. ఇది రామోజీ ఫిలిం సిటీలో ఫిల్మ్ దునియా అనమాట. మనకి ఇందు లోపల నుండి ఒక చిన్న ట్రైన్లా వెళ్తూ ఉంటుంది, అది ఓపెన్ ట్రైన్లా అనమాట. సో మనకి ఇలా అందులో ఒక్కొక్క సెట్లో నుండి తీసుకుని వెళ్తారు. దీన్ని ఫిల్మ్ దునియా అని అంటారంట. సో ఒక్కొక్క కల్చర్ ఒక్కొక్క దగ్గర ఎలా మ్యారేజెస్ అవుతాయి అవంతా అన్ని తీసి ఉన్నాయి, చూస్తున్నారు కదా. భలే అనిపిస్తుంది చూస్తుంటే. ఇందులో ఉన్న వాళ్ళు అయితే ఇలా సెట్స్ మారుతుంటే ఎంతలా గోల్ చేస్తున్నారంటే దారుణంగా గోల్ చేస్తున్నారు, అరుపులు అవన్నీ చూస్తున్నారు కదా. అంటే అన్ని స్టేట్స్లో వాళ్ళ సంప్రదాయాలు ఏంటి అలా ఒక్కొక్క సెట్స్ మనకి ఇలా చూపిస్తూ ఉంటారన్నమాట. సో మంది కూడా వస్తుంది, చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా బాగుంది. అన్ని స్టేట్స్ని ఇలా చూపిస్తున్నారు మనకి, చూడండి. నాతో పాటు నాకైతే ఇదైతే చాలా బాగా నచ్చింది. మళ్ళీ వెళ్ళి చూడాలనిపించినంతగా నచ్చింది. సో చూస్తున్నారు కదా, చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇలా వాటి సెట్లన్నిటి మధ్యలో నుండి వేవ్ ఉంది. సో అలా మనల్ని తీసుకొని వెళ్తారన్నమాట. రెండు వైపు ఇలా ఉన్నది, ఏది క్యాప్చర్ చేయాలో కూడా అర్థం అవ్వదు, అంత బాగుంది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము చూసినప్పుడైతే. చూస్తున్నారు కదా, ఇలా ఉండిద్ది అన్నమాట. ఇది ఓపెన్ది, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇలా కూర్చున్నారు. నేనైతే ఫ్రంట్లోనే కూర్చున్నాను. చూస్తున్నారు కదా, అన్ని మ్యారేజెస్, క్రిస్టియన్ మ్యారేజెస్ గురించి, హిందూ మ్యారేజెస్, ఇంకా అదర్ స్టేట్స్లో వాళ్ళ మ్యారేజెస్ సెట్స్ ఎలా ఉంటాయి, ఇలా అన్నీ ఉన్నాయి. స్నోఫాల్స్ ఇది కూడా చూస్తున్నారు కదా, ఎంత బాగుందో అసలు. క్రిస్మస్ థీమ్తో భలే ఉంది అసలు. వరల్డ్లోనే పెద్ద ఫెస్టివల్ కదా ఇది. చూడండి క్రిస్మస్కి ఎలా ఉండిద్ది అదర్ స్టేట్స్లోని అనేసి భలే చూపిస్తున్నారు అసలు. స్నో కూడా చూస్తున్నారు కదా, చాలా బాగుంది. నాకైతే మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, వీడియో నేను చెప్తున్నప్పుడు ఇంత హ్యాపీగా చెప్తున్నానంటే చూసినప్పుడు ఇంకా ఎంత హ్యాపీగా ఉంటాను మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా ఇలా పైన మనకి దాని పేరు కూడా ఉంటుంది, ఏ హౌస్లోకి వెళ్తున్నాం, ఏ సెట్స్లోకి వెళ్తున్నాం అనేది. చూశారు కదా, పిల్లలు అయితే చిన్నపిల్లలు అయితే అలా చూస్తూ ఉండిపోతారు. పిల్లలకి బాగా నచ్చుతుంది ఈ వీడియో. నాకు తెలిసి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఈ ప్లేస్ కవర్ చేసే ఉంటారు అనుకుంటున్నాను. ఒకవేళ కవర్ చేయకపోతే కవర్ చేయండి, బాగుంది ప్లేస్ అయితే. చూస్తున్నారు కదా, ఇది అమెరికా. వెళ్ళకుండానే చూడండి అన్ని స్టేట్స్ ఇలా ఉంటాయి అన్నమాట. సో నాకైతే బాగా అనిపించింది. వెళ్ళేటప్పుడు డిసప్పాయింట్ ఏమీ లేదు, అన్నీ బాగా కవర్ చేశారు ప్లేసెస్. ఇలా ఒక్కొక్క ప్లేస్ నుండి ఇలా వెళ్తున్నప్పుడు సెట్స్ మారుతూ ఉంటాయి. మనకి అన్ని స్టేట్స్ గురించి తెలిస్తే ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. ఇదైతే చూడండి, పైన ఇప్పుడు జీసస్ది ఫోటో వచ్చింది, భలే అనిపించింది నాకైతే. బాగుంది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అది కూడా మీకు చూపిస్తాను. బాగుంది కదా, చూడండి. అలా చూడండి, మనం జస్ట్ రియల్ అనుకుంటాము, అలా ఉంది కదా, కానీ రియల్ కాదు. చూడండి గార్డెన్, ఇదైతే ఎంత బాగుందో. మంకీస్ కూడా చూడండి, అవి కూడా ఎలా కనిపిస్తున్నాయో మనకి. చాలా బాగుంది కదా. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇవన్నీ చూసి. చూడండి ముసలి కూడా చూడండి, ఎలా అన్నీ మనకి లైవ్లో అనిపిస్తాయి కానీ లైవ్ ఏమి కాదు. అక్కడ స్నేక్ కూడా చూస్తున్నారు కదా, అన్నీ లైవ్ అయితే కాదు, ఇవన్నీ ఆర్టిఫిషియలే. చూడండి, ఇది ఇంకొక సెట్ అనమాట. బాగుంది కదా, మీకు ఎలా ఉంది వీడియో? నెక్స్ట్ తప్పకుండా లైక్ చేయండి. నా ఫేస్ చూసారు కదా ఎంత హ్యాపీగా వెలిగిపోతుందో. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను.
చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో లైక్ చేయండి, లైక్ చేస్తే బాగుంటుంది కదా, నాకు కూడా ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయాలి. చూడండి జీసస్ ఫోటో కూడా వచ్చింది, భలే ఉంది కదా. అంటే ఈ వీడియో చూస్తున్నప్పుడు మనం అసలు ఇండియాలోనే ఉన్నది అనిపించింది. అంటే అన్ని స్టేట్స్ అలా చూపిస్తూ ఉంటారు కదా. తాజ్మహల్ కూడా చూడండి, ఇది కూడా ప్రపంచ వింతల్లో ఇది ఒక వింత కదా. తాజ్మహల్ కూడా చూసేసాం మనం ఇప్పుడు. అలాగే నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామో చూడండి. చూస్తున్నారు కదా ట్రెడిషన్స్ చూపిస్తున్నారు, హిందూ మ్యారేజెస్ నాకైతే బాగా నచ్చింది. వర్త్ ఇది, టికెట్ కాస్ట్కి ఇది వర్త్ అని నేను చెప్తాను. ఎందుకంటే చాలా గేమ్స్, లైవ్ షోస్ ఇంకా చాలా ఉన్నాయి. చూస్తున్నారు కదా, అందరూ లేచుకుని మరీ చూస్తున్నారు. ఎందుకంటే అంత బాగున్నాయి అన్నమాట వీడియోస్. ఆ గార్డెన్స్, ఆ ఫ్లవర్స్ అసలు భలే ఉన్నాయి. అందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళని చూడండి. సో ఇంకా ఇది లాస్ట్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకొని అందరూ వెళ్ళిపోతారు అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.